దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆమేన్. నిన్నటి దినాన సమస్తము క్రొత్తవాయును అన్న మాటను విన్నాం. ఈ దినం మరొక మాటను మనం ధ్యానిస్తున్నాం. సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకు రాకముందు వరకు కూడా అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉన్నది, దేవుని విధి విధానాలు ఉన్నాయి, దేవుడికి నచ్చే ఉన్నాయి, నచ్చని ఉన్నాయి, అన్నీ దేవుడు చెప్తూనే ఉన్నాడు. ధర్మశాస్త్రము ద్వారా దేవుడు అనేకమైన విషయాలను ప్రజలకు చెప్తూనే ఉన్నాడు. మనస్సాక్షి అనే నియమం ద్వారా దేవుడు అనేకులకు తన చిత్తాన్ని బోధిస్తూనే ఉన్నాడు. అయితే మనిషి బలహీనుడైపోయాడు. మనిషి దేనిని అచీవ్ చేయలేనటువంటి వ్యక్తి అయిపోయాడు. అనుకుంటాడు కానీ దాన్ని కొనసాగించలేనటువంటి వ్యక్తి అయిపోయాడు. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది, దేవునితో మాట్లాడాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, దేవునిలో నేను ఉండాలి అన్న ఒక ఆశ అయితే మనిషి యొక్క జీవితంలో బహుబలంగా ఉంది. కానీ మరి దేవునితో అతను సమాధాన స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నాడు. కారణం, అతని జీవితంలో ఏలుబడి చేస్తున్న పాపము అతనిని ఎదగనివ్వకుండా, అతని జీవితంలో ఏలుబడి చేస్తున్న శాపము అతన్ని వర్ధిల్లనివ్వకుండా మరి వెనక్కి లాగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనం ఎవరితో అయితే సమాధాన పడలేకపోతున్నామో, మనం ఎవరితో అయితే నెమ్మదిగా జీవించలేకపోతున్నామో ఆ వ్యక్తితో, ఆ తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సమాధానపరిచారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. మనము దేవునితో సమాధానంగా లేకపోతే ఈ భూమి మీద మనం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఒకానొక దినాన అది ఆయాసము, ప్రయాసము, దుఃఖమేనని మనం గ్రహించాలి. అందుకనే భూ యజమానిని, అలాగే భూమికి సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం ఎల్లప్పుడూ సమాధానము కలిగి ఉండు నిమిత్తమై మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునితో ఆ స్థితిని మనందరికీ కూడా దేవుడు కలిగింపజేశాడు. అదే అక్కడ రాస్తున్నాడు, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటి? మనుషుల అపరాధములను యేసుక్రీస్తు తన మీద వేసుకొని ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ మనిషి ఈ విధముగా చేయగలుగుతాడు? ఏ మనిషి ఇంకొక వ్యక్తి యొక్క అపరాధాన్ని మోయగలుగుతాడు? చెప్పండి. ఇంకొకటి అప్పుని తీర్చలేడు, ఇంకొకటి దుఃఖాన్ని తీర్చలేడు, ఇంకొకరి రోగాన్ని తీర్చలేడు. మరి ఇంకొకటి పాపాన్ని ఎలా తీర్చగలుగుతాడు ఇంకొక సాటి మనిషి? అందుకనే యేసుక్రీస్తు దేవుడిగా ఉండి నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల రోగములను, మనుషుల పాపములను, శాపములను సమస్తమును కూడా తొలగించి దేవునితో మనలను సమాధాన స్థితిలోనికి తీసుకొస్తాడు. ఆయన మాత్రమే ఇటువంటి సమాధాన స్థితిని మన జీవితాల్లోకి తీసుకెళ్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు దైవజనుల ద్వారా జరుగుతున్న ఈ పరిచర్ని ఏమన్నారంటే సమాధాన పరిచర్య అని అన్నారు. ఆమేన్. యేసయ్య ద్వారా మాత్రమే తండ్రితో మనం సమాధానంలోకి వచ్చాం. యేసయ్య ద్వారా మాత్రమే తండ్రి యొక్క స్వస్థతను అనుభవించగలుగుతాం. యేసయ్య ద్వారా మాత్రమే తండ్రిలో మరి నెమ్మదిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, విడుదలని మనం అనుభవించగలుగుతాం. అది యేసయ్య చేసిన కార్యం. అదే ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మనకు దేవునికి మధ్య సమాధానకర్తగా మన జీవితాల్లో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు దేవునితో సమాధాన పరిచయ కలిగి ఉన్నారా? ఆ సమాధాన స్థితిని దేవునితో కాపాడుకుంటున్నారా? దేవునికి మీకు మధ్య
విరోధమైన ఏ భావములైన మిమ్ములను దేవుణ్ణి దూరపరుస్తున్నాయా? ఒక్కసారి మనలను మనం పరిశీలనాత్మకంగా దేవుని వాక్యపు వెలుగులో మనం చూసుకుందాం. తద్వారా దేవుని బలమైన కార్యాలను మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.